దేశ రాజకీయాల్లో ఇప్పుడు చాలా పెద్ద గేమ్ నడుస్తుందండి. అది కూడా సైలెంట్ గా నడుస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఆ గేమ్ పేరేంటి అనుకుంటున్నారా? 2029 లోక్సభ ఎన్నికలు. దీనికి సంబంధించినటువంటి గేమే బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది. అతి పెద్ద గేమ్ అండి. ఎందుకంటే వరుసగా 3 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, ఓడిపోయింది. అది మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కూడా అధికారం కోల్పోయింది. చాలా రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ చేతి నుంచి జారిపోయాయి కూడా. 2014లో అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 44 సీట్ల లోపే ఆగిపోయింది. 2019లో కూడా దాదాపుగా అదే పరిస్థితి. కానీ 2024కు వచ్చేసరికి కొంచెం సీన్ మారింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. అదే సమయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కూడా చాలా తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అక్కడే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశ మొదలైంది. మూడోసారి కూడా బీజేపీ గెలిచింది, కానీ ఈసారి బలహీనంగా గెలిచింది. అంటే చాలా తక్కువ స్థానాలే, అంతకు ముందు కన్నా కూడా మెజారిటీ చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. 2029 నాటికి మనం బలపడితే, ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటే ఖచ్చితంగా ఢిల్లీ సింహాసనం తిరిగి సాధించవచ్చు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ ఆలోచనలో కాంగ్రెస్ ఉంటనే కాదు, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా, దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అన్ని కూడా చాలా బలంగా మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా యాక్టివ్ అవుతుంది అంటున్నారు చాలా మంది నిపుణులు కూడా. రాష్ట్రాల వారీగా చేసినటువంటి రివ్యూలు కావచ్చు, పార్టీ ప్రక్షాళనలు కావచ్చు, పాత మిత్రులతో చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ మొదలవుతోందండి. దేశంలో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళి తమ తమ పార్టీలను నిర్మించుకున్నటువంటి నేతలందరినీ కూడా మళ్ళీ దగ్గరకు తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు ఒక్కటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఎందుకంటే జగన్ రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్ నుంచే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. జగన్ గారు కూడా మొదట ఎంపీ అయింది కాంగ్రెస్ నుంచే. అందుకే ఇండియా కూటమికి దగ్గర అవ్వండి, కలిసి పనిచేద్దాం అనేటటువంటి స్థాయిలో కొన్ని రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి ప్రచారం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కానీ ఇక్కడే జగన్ స్టాండ్ చాలా క్లియర్గా కనిపిస్తోందండి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ మీద పాత గాయాలు ఇంకా మర్చిపోలేని స్థితిలో ఉన్నాయంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పతనం అవడానికి, అంటే జైలు వెళ్ళటానికి కారణం మెయిన్గా కాంగ్రెస్సే ఉంది అనేటటువంటి భావన ఆయనలో ఉంది. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంది కాంగ్రెస్ అని ఆయన మనసులో ఉంది. సిబిఐ కేసులు కూడా కాంగ్రెసే పెట్టింది. జైలు జీవితం గడపడానికి కారణం కాంగ్రెసే. కుటుంబం రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సంగతులన్నీ కూడా జగన్ మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి దగ్గర అవడం అంటే అది రాజకీయంగా రిస్క్ అని జగన్ భావిస్తున్నారు అనేటటువంటి టాక్ బయటకు వస్తుందండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో జగన్ పార్టీ చాలా సందర్భాల్లో ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తూ వస్తోంది, మనకు తెలిసిందే అది. దాంతో చాలా మంది రాజకీయ విశ్లేషకులు జగన్ను న్యూట్రల్ కానీ బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం కాని నాయకుడిగా చూస్తున్నారు. ఇంకా ఒక విషయం ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జగన్ గారు ఒక్కసారి ఇండియా కూటమి వైపు వెళ్ళినా పాత కేసులు, రాజకీయ ఒత్తిళ్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారం మళ్ళీ వేడెక్కేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ బీజేపీ. కాంగ్రెస్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా వెళ్తే మళ్ళా ఆ కేసుల మీద ప్రభావం పడుతుంది కదా. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చ అండ్ జగన్ లో ఉన్నటువంటి భయం కూడా ఇదే. అందుకే ప్రస్తుతం జగన్ గారి లైన్ ఒకటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే పోరాటం చేస్తాను, కేంద్రంలో అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాను అనేటటువంటి ఆలోచనలో జగన్ గారు ఉన్నారు. అంటే పూర్తిగా కాంగ్రెస్ వైపు కాదు,
పూర్తిగా ఎన్డీఏ వైపు కాదు, ఒక వ్యూహాత్మకంగా న్యూట్రల్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అంటే కేంద్రంలో ఎవరున్నా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళతో మేము సన్నిహితంగానే ఉంటాం, రాష్ట్ర స్థాయిలో మాత్రం మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మేము ఎవరితో కూటమి జత కట్టం అనేటటువంటి ఆలోచన అనమాట. కానీ చివరికి ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం ఒకటేనండి, 2029లో నిజంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక నరేంద్ర మోదీ నాయకత్వంతో బీజేపీ మరలా చరిత్ర సృష్టిస్తుందా? దేశ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయించేటటువంటి యుద్ధంలో గెలిచేది ఎవరు? 2029 నిజంగానే రాజకీయ యుద్ధం మొదలవబోతుందండి. మరి వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.